రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూపాడు బంగ్లా మండలం పీలింగాపురం గ్రామంలో టీడీపీ వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. వైసీపీకి చెందిన పీలింగాపురం గ్రామ సర్పంచ్ నాగార్జునారెడ్డిపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఇక రెవెన్యూ అధికారులు పొలం రీసర్వే చేస్తూ ఉండగా ఇరు వర్గాల నాయకుల మధ్య గొడవ జరిగింది. సర్పంచ్ నాగార్జునారెడ్డికి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మెరుగైన చికిత్స కోసమైతే బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెడ్డిగా నంద్యాల జిల్లాలో అయితే టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? వైసీపీ టీడీపీ నేతలు ఎందుకు ఈ ఘర్షణ పడుతున్నారు? భూమి విషయం అని తెలుస్తోంది, ఎంతవరకు నిజం? డీటెయిల్స్ ఏంటి? మమత, నంద్యాల జిల్లా ఏదైతే జూపాడు బంగ్లా మండల పరిధిలోని పీలింగాపురంలో అయితే ఈరోజు టీడీపీ వర్సెస్ వైసీపీ వర్గీయులు తీవ్రంగా ఒకరికొకరు ఘర్షణ వాతావరణం సృష్టించుకున్నారు. అంటే గ్రామాలకు సంబంధించి కేవలం పొలాల రీసర్వే విషయంలో ఈ ఇరు వర్గాలు గొడవ పడినట్లు తెలుస్తా ఉంది. ఏదైతే గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి, అంటే వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి, ఆయన అనుచరుల పైన అదే గ్రామానికి చెందిన టీడీపీ పెద్దలు సంజాల పెద్దన్న వీళ్ళంతా కూడా దాడి చేసి, అంటే రాళ్లతో కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు అయితే ప్రస్తుతం మనకు చెప్తా ఉన్నాడు. మరి ఈ భూమి రీసర్వే విషయంలోనే ఈ ఘర్షణ జరిగిందని ఇరు వర్గాలు, అంటే ఏదైతే దాడిలో గాయపడ్డ వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నారు. మరి ఇవే కారణాలు ఉన్నాయా లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే యాంగిల్లో పోలీసులు అయితే ఘటన స్థలం చేరుకొని విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే గాయపడిన సర్పంచ్ను నాగార్జున రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంటే గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం లేకుండా పోలీసులు అయితే కొంత ముందస్తు చర్యలు చేపట్టారు. బట్ ఈ ఇరు వర్గాల ఘర్షణతో గ్రామం అయితే ఒక్కసారిగా ఉలిక్కపడింది. అంటే రాజకీయంగా చోటు చేసుకునే ఈ ఘర్షణలో, అంటే సాధారణంగా గ్రామాల్లో ఆధిపత్య పోరు కోసం, రాజకీయ ఆధిక్యం కోసం ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ క్రమంలో ఈ గొడవలు జరిగినాయా, లేదా వాంటెడ్గా ఏదైనా వైసీపీ వాళ్ళు రెచ్చగొడితేనే టీడీపీ వాళ్ళు రెచ్చిపోయారా, లేదా టీడీపీ వాళ్ళే అధికార దర్పంతో ఏమైనా బల ప్రదర్శన చేశారనేది చూడాల్సింది మమత. రైట్, మరి పోలీసులు ఏమంటున్నారు? మరి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారా? మరి ఏంటి డీటెయిల్స్? మమత, పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను చెదరగొట్టి, అంటే ఈ ఘటనకు కారణాలు ఆరా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా కేసు నమోదు చేయలేదు. బట్ ఎవరెవరైతే ఏదైతే వైసీపీ చెందిన గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి ఆయన అంచెల పైన టీడీపీ వర్గీయులు ఎవరెవరైతే దాడిలో పాల్గొన్నారు, ఏ ఆయుధాలు పట్టుకున్నారు అనేదాన్ని అంటే కూలంకుషంగా విచారించి కేసు దర్యాప్తు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి అది ఎక్కడి దాకా నిజాయితీగా సాగుతుంది, లేదా ఏదైనా రాజకీయ ఒత్తిడితో కేసు నీరు గారేస్తారా, లేదా నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తారనేది చూడాలి మమత. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీడియో తీరా